చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. రాష్ట్ర ప్రభుత్వం ఆదోనిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 5 నియోజకవర్గాల నుంచి ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాల నియోజకవర్గాల నుంచి విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాయలసీమ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడ్డదని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కరువు వలసల విషయంలో ఈరోజు విద్యాశాఖ మంత్రులైనటువంటి నారా లోకేష్ గారు ఆ ఏరియాను యువగలం పాదయాత్ర పేరుతో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలను చూసి నా మనసు చలించింది అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి నారా లోకేష్ గారిని విద్యార్థి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా, మా కరువులు బాధలు చూసినటువంటి మీరు పరిపాలన సౌలభ్యం అయితేనేమి, మా యొక్క బతుకులు బాగుపడాలంటే దాదాపుగా సంవత్సరానికి నియోజకవర్గంలో 5 లక్షల మందికి పైగా వలసలు పక్కన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు తరలిపోతా ఉన్నారు. ఈ యొక్క వలసలు ఆగాలంటే తక్షణమే సంజీవనైనటువంటిగా ఆదోని జిల్లాను ప్రకటించాలని, అదేవిధంగా ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ నిర్వహించాలని, అదేవిధంగా పత్తికొండలో జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, ఆర్టీఎస్, వేదవతి, గుండ్రేవుల లాంటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీరు, తాగునీరు ఎప్పుడైతే మీరు అందుబాటులోకి తీసుకొస్తారో ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎవరు అడక్కపోయినా కూడా ఈరోజు కడప జిల్లాలో 3 జిల్లాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈరోజు మా ఆక్రందనలు స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం, మీ మంత్రుల ఇంటిని కూడా ముట్టడిస్తాం. మా ప్రాంత ఆకలి ఆక్రందనలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.